Subscribe to Color Frames. మరో వారంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో శతక్ కొట్టిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. భారీ సెంచరీతో రోహిత్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. కోహ్లీ టచ్ లోకి వస్తే టీమిండియాకు తిరుగు లేకుండా పోతుంది. అయితే టీమిండియాకు బుమ్రా రూపంలో భారీ షాక్ తగిలింది. టీమిండియాకు వెన్నుముకగా రాణిస్తున్న జెస్సీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. నడుము కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఈ ఐసీసీ టోర్నమెంట్ నుండి వైదొలగాల్సి వచ్చింది. తాజాగా బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఓకే, కానీ బుమ్రా ఐపీఎల్ కి అందుబాటులో ఉంటాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమవుతోంది. మరి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా ఐపీఎల్ కి కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ కి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అవుతోంది. నిజానికి బుమ్రా గాయం విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్లక్ష్యం వహించాలనుకోలేదు. ఈ పరిస్థితిలో బుమ్రా పూర్తిగా ఫిట్ గా మారడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. బుమ్రా గాయం తీవ్రంగా ఉందని, కోలుకోవడానికి 4 నుంచి 6 నెలలు పట్టవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అయితే బుమ్రా గాయం గురించి బోర్డు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ముంబై శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి జస్ప్రీత్ బుమ్రాను తొలగించడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అక్కడ జస్ప్రీత్ బుమ్రా ఎక్కువ ఓవర్లు వేయడంతో తనపై భారం పడింది. దాంతో సమస్య పెరిగింది. సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ సమయంలో అతనికి వెన్నునొప్పి రావడంతో మ్యాచ్ మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.